హాయ్ ఫ్రెండ్స్, మీరైతే బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను. దారిలో లొకేషన్ బాగుందని చెప్పి వీడియో అయితే పెట్టాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే పువ్వులు అయితే ముందు పెట్టుకున్నాను. ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పుడే నేను పువ్వులు అయితే మార్కెట్ కాడ నుంచి తీసుకుని వెళ్ళాను. బాబుకి మొక్కుబడి ఉంది, అందుకని బాబుకి మాల వేయాలని చెప్పి తీసుకున్నాను. అలాగే మిద్దిపైకి వెళ్ళేసి, అది పోర్ట్ ఏరియా, మా ఇంటి పక్కనే, మేము పోర్ట్ కూడా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి కొంచెం జూమ్ చేశాను. పిల్లల్ని కొంచెం మిద్దిపైకి తీసుకుపోయి అలాగే సరదాగా చూపించి చెప్తా అని మళ్ళీ కిందకి తీసుకుని వచ్చాను. కాసేపు ఆడుకుంటా ఉన్నారు పిల్లల వరకు. దీన్ని పీర్ అంటారు. అదే నేను చెప్పాను కదా బాబుకి మొక్కుబడి అని. ఇంటికి వెళ్ళంగానే మమ్మీ అందరికీ టీ పెట్టమంది. టీ అయితే పెట్టేశాను. అందరికి ఇచ్చేసిన తర్వాత కాసేపు తాలి బయటకు అయితే తీసుకుని వెళ్ళాను. పిల్లల్ని కాసేపు ఎంజాయ్ చేస్తారు, ఆడుకుంటారు. చెక్క పొలాలు అంటే పల్లెటూరు కదా, అందుకని పచ్చని పైరు, ఈ శనగ తోటలు ఇవన్నీ పిల్లలకి చూపిద్దామని తీసుకుపోయాను. అలాగే ఇది ఇంటి లోపల మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ పీరుని అయితే మా వదిన అలంకరణ అయితే చేస్తూ ఉంది, రెడీ చేస్తుంది. బాబుకి మొక్కుబడి కదా, అందుకని వాడికి చేతులకి పువ్వులు, మెళ్ళకి పువ్వులు, బాబుని కొంచెం బాగా రెడీ అయితే చేస్తుంది మా వదిన అన్నభార్య. బాబుని పూలు కట్టేసిన అలంకరణ చేసిన తర్వాత ఇంకా మొక్కుబడి ఇవ్వాలి కదా అని బాబుకి అయితే నేను హెల్త్ బాగాలేనప్పుడు అనుకున్నాను. మా ఇంటి దగ్గరికి పొద్దున్న మార్నింగ్ అయితే పీర్లు వచ్చాయి, అప్పుడు తీసాను ఈ వీడియో. అంటే మమ్మీ పీర్లు వచ్చినప్పుడు నీళ్ళు పోయాలి, మేము ఇంటింటికి వెళ్తాయి పీర్లు. మొక్క ఉన్న వాళ్ళు అయితే నీళ్ళు పోస్తారు. కొంతమంది ప్రసాదం, నైవేద్యం వాళ్ళకి నచ్చింది తోచింది ఇస్తారు. మేమైతే కంపల్సరీ ఇవ్వాలి కదా అని చెప్పి మమ్మీ ఇస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడి నుంచి మా వదిన అయితే ఆ పీరుకి అలంకరణ అయితే చేస్తూ ఉంది. అలాగా పీరు బాగా అలంకరణ చేసిన తర్వాత మా వదిన బాబుని కూడా రెడీ చేసేస్తుంది. అలాగా రెడీ చేసేసిన తర్వాత మా బాబుని పువ్వులు చేతులకి మెళ్ళలోకి కట్టేసింది, బాగా అలంకరణ అయితే చేసేసింది. తర్వాత బాబుని కర్చీపు తలకి కట్టుకోవాలి అని చెప్తా ఉండింది, అది ఇద్దామని చెప్పి. అందులోకే మేము కూడా ఫోటోలు అయితే దిగుతూ ఉన్నాము. మమ్మీ వచ్చి కర్చీపు తెచ్చే లోపల ఫోటోలు దిగుదాంలే అని చెప్పి మా వదిన అయితే మళ్ళీ కర్చీపు బాబుకి తలకైతే కడుతూ ఉంది. మాకు ఏంటంటే ఈ పీరు ఇచ్చేటప్పుడు కొంచెం కొన్ని సాంగ్యాలు ఉంటాయి, ఆ సాంగ్యాలు అయితే చేస్తూ ఉన్నాము. మామూలుగా తప్పిట్లో వాళ్ళు అయితే వచ్చారు, మాకు వద్దు, మేము మేమైతే సపరేట్గా అయితే బాబు వరకు మా తమ్ముడు అరేంజ్ చేశాడు కీల్మార్ బాజా అని. అది మేము పెట్టుకొని మేము వెనక చిక్కెళ్ళాము. ముందు అంటే అందరి ఇంటింటికి పోయి సదింపులు అవి ఇస్తారు కదా, అవి ఎత్తుకోపోయారు. కాకపోతే మేము మా తమ్ముడు ఏమిటంటే అరేంజ్ చేశాడు కీల్మార్ బాజా అని, అది అయితే వచ్చింది. తర్వాత మేము అంటే ఫోటోలు కూడా దిగుతూ వీడియో ఫోటోలు అన్నీ చేసుకున్నాము కాసేపు పిల్లోడితో బాబుతో. నేనైతే నైవేద్యం పంచదార అయితే తీసుకున్నాను. ఫస్ట్ మా బాబుకి పీరు ఇచ్చేది కదా, పంచదారే తీసుకోవాలి. నెక్స్ట్ టైంకి మళ్ళీ బిర్యానీ చేసుకొని ఎత్తుకుపోయి ఇవ్వాలి. అలాగే మా పెద్ద బాబు వాడు అడుగుతూ ఉన్నాడు, ఇది మా మమ్మీ. బాబు ఏమో మా తమ్ముడు, చిన్న తమ్ముడు. కానీ ఆ బాబుకి కొంచెం యాక్సిడెంట్ అయింది, కానీ పర్లే దేవుడి దయ వల్ల అయితే బాగానే ఉంది. ఏం పెద్ద ప్రమాదకరం అయితే ఏం జరగల. బాబు చేతికి అయితే కడ్డీలు అయితే ఇచ్చేసింది మా వదిన. అవి ఏంటంటే మాలో ఆచారం అని చెప్పాను కదా, వాటర్ అయితే పోసుకుంటూ వెళ్ళాలి వెనక. మా వదిన బాబు చేతికి అయితే పీరు ఇచ్చేసింది, కడ్డీలు పట్టించింది. అలాగే ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చాము.
అలాగే మా వదిన ఏమంటే నీళ్ళు పోసుకుంటా వస్తాను, నువ్వు పరిగి బాకరా అనంటే గబగబా పరిగిస్తూ ఉన్నాడు వాకిట్లోకి. అంటే ఆగు స్లోగా పో అని చెప్తా ఉన్నాను మా వదిన. ఇక్కడి నుంచి మా తమ్ముడు అరేంజ్ చేసిన బాజా అయితే అది కీల్మార్ బాజా చూడండి. అలాగే మకాన్ కాడికి అయితే వచ్చేసాము. మకాన్ అంటే అర్థం కాదు కొంతమందికి, తెలుగు వాళ్ళకి. అలాగే పీర్లు ఉండే కాడికి వచ్చేసాము. ఆ చోటుకి వచ్చేసి పీర్లు ఇచ్చాము. సావిట్ అంటారు కొంతమంది, కొంతమంది దర్గా అంటారు. ఎవరికి ఎట్ట నచ్చితే అట్లా. ఇక్కడే పెట్టాలి మెయిన్. ఇవి మాత్రం పీర్లు అంటారు. ఈ పీర్లు పండగ అనేది ఇందువల్లే వస్తాయి. చూడండి ఒకసారి పీర్లు. మా పెద్ద బాబు అయితే తెగ ఆ మ్యూజిక్కి ఆ డ్యాన్స్కి ఏమి ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఇలాగ అక్కడ పెట్టేసిన తర్వాత అలాగే దండం పెట్టుకొని అలాగా కడ్డీలు ఆడబెట్టేసేసి మళ్ళీ బయటకైతే వచ్చేసాము. అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి. అక్కడి నుంచి మేమైతే ఎవరి ఇళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోయాము. మా తమ్ముడు వాళ్ళ అల్లుడు కోసం అయితే కీల్మార్ బాజా అయితే పెట్టించాడు. ఎందుకంటే మేనల్లుడు కోసం, వాడంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఆడ నుంచి ఇంటికి రాగానే భోంచేసుకున్నాను మళ్ళీ నేను. అంటే ఈ పిల్లోళ్ళు గోళ్ళ పడి నేను అసలు తెలియలేదు. కానీ నైట్ 11 అయింది నేను తినేటప్పటికి. ఇది గుణం అంటారు అక్కడ, నిప్పులు అవి నిప్పులు గుణం అంటారు కదా, నిప్పులు దక్కుతారు అంది. అదే అరేంజ్ చేస్తామన్నారు. అది నైట్ 2-3 టైంలో కాల్ చేస్తారు మొత్తం. మార్నింగ్ కల్లా అయితే ఇలాగా అంతా కాలిపోయి ఇలాగ నిప్పులు రవ్వలు పడతాయి. తర్వాత మళ్ళీ అవి తొక్కే వాళ్ళు ఎవరైనా మొక్కుబడి ఉంటారు కదా, వాళ్ళు తొక్కుతారనమాట. కొంతమందికి ఒంట్లోకి కూడా వచ్చేస్తుంది, దేవుడు అనేది ఒంట్లోకి వాలిపోతాడు. చూస్తామని మనకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు. అదిగో అతను కూడా వైట్ షర్ట్ వేసుకుని ఒంట్లోకి వచ్చేసింది. అతన్ని కూడా పట్టుకుంటారు, ఎందుకంటే పీరిస్తే కొంచెం శాంతి పడిపోతారు, లేకపోతే ఇంకా అలాగే ఉండిపోతారు. అంటే కొంచెం వాళ్ళకి తెలీదు ఏం చేస్తున్నారా అనేది, వాళ్ళకి తెలీదు. అందరూ అయితే అనుకో ఉన్నారు కదా, చిన్న పిల్లలతో సహా మొక్కో అంటే ఇలాగే నిప్పుల గుండం అయితే తొక్కుతూ ఉంటారు. చూడు చిన్న బాబు కూడా నిప్పుల గుండం తొక్కుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం కాదు, మొక్కో ఉన్నారు కదా, కాళ్ళు అయితే కావాలి. మళ్ళీ ఆ పీర్లన్నీ మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత అతని చేతికి ఇస్తారు. అలాగే చూడండి
పీర్లు తెచ్చి బయటకి ఇస్తున్నారు. అన్నీ అంటే కొన్ని వరకే ఇస్తారు, పిల్లల చేతిని పట్టిస్తారు. అవి కూడా తీసుకొని మళ్ళీ గుణం అయితే తొక్కాలి. మళ్ళీ తొక్కుంటా మళ్ళీ 3 సార్లు అయితే తిరుగుతారు. పీర్లు వరుసగా అయితే వస్తున్నాయి చూడండి. అతనికి ఆ పీరు అంటే ఏదైతే వాలిందో అదే పట్టిస్తే కొంచెం తగ్గుతుంది చూడండి. మళ్ళీ ఆ పీరు పట్టుకుని ఇప్పుడు ఇన్ని పీర్లు వచ్చిన తర్వాత పట్టుకున్నారా లేదు కదా, ఆ పీరునే ఎందుకు పట్టుకున్నారు గమనించండి. ఏ దేవుడైతే ఒంట్లోకి వస్తాడో ఆ పీరునే పట్టుకోవాలనిపిస్తుంది. పట్టించిన తర్వాత అతను కూడా తీసుకొని వచ్చి నిప్పుల గుండం అయితే తొక్కిస్తాడు. అతనే తొక్కేస్తాడు, మనకి తెలియదు, అతనికే తెలియదు అనమాట. చూస్తూ ఉండండి. ఆ చివరి నుంచి ఈ చివరికి అతనే వచ్చి మళ్ళీ తొక్కుంటూ వెళ్తారు. వీళ్ళైతే నిప్పుల గుండం మీద 3 సార్లు అయితే తిరిగేశారు. ఇంకా అక్కడి నుంచి అయితే మా ఊరికైతే నెల్లూరుకి అయితే వచ్చేసాము. నైట్ అయితే అక్కడే ఉన్నాము. మార్నింగ్ లేచి మళ్ళీ నెల్లూరుకి అయితే వచ్చాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ కట్ చేయబాకండి. ఈ వీడియో పొలాలు అవన్నీ వచ్చేటప్పుడు అయితే తీసాను చూడండి. ఎంతో చక్కగా ఎంత బాగుందో పైరు. పల్లెటూరు కదా, చాలా బాగుంటుంది. టౌన్లో కంటే నాకు పల్లెటూరు అంటే బాగా ఇష్టము. అందుకే ఎక్కువగా నేను ఇలాగ పైరు అలాగ లొకేషన్ తీస్తూ ఉంటాను. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత బాగున్నాయో. ఇలాంటి టైంలో ఒక ఫోటో అక్కడ పచ్చని పొలాల్లోకి మధ్యలోకి వెళ్ళి ఒక ఫోటో దిగాలనిపించింది. చూడండి ఎంత చక్కగా బాగాలే ఉంది కదా.